నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న NPL-6 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఎన్జీ కళాశాలలో జరుగుతున్న NPL-6 సెమీఫైనల్ మ్యాచ్ను తిలకించడంతో పాటు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరం, NPL-6 విజేతల బహుమతుల ప్రదానోత్సవం ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మందడి శ్రీనివాస్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, ప్రదీప్ నాయక్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆలకుంట్ల మోహన్ బాబు, పబ్బు సందీప్, సమద్, NPL-6 ఆర్గనైజర్స్ ముత్తినేని నాగేశ్వరరావు, భువనగిరి ప్రభాకర్, పాలకూరి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తల కోటి, గోలి రవి, మామిడి కార్తిక్, గాలి నాగరాజు, జహంగీర్, మహమ్మద్ పాదం, అనిల్, చింతపల్లి గోపాల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ముగింపు దశకు వచ్చింది. రేపు ప్రతీక్ వర్ధన్ సందర్భంగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చీఫ్ గెస్ట్గా మన ప్రీతం నాయకు కోమటిరెడ్డి వెంకట గారు రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా యువకులు అందరూ రక్తదాన శిబిరం పాల్గొని రక్తదానం చేయాలని ప్రతి సంవత్సరం లాగానే నేను ఇక్కడే ఎన్జీ కాలేజీ గ్రౌండ్లోనే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న NPL-6 వాళ్ళు అబ్బగోని రమేష్ కావచ్చు, ప్రభాకర్, వేణు, ప్రదీప్ నాయక్, మోహన్, నిర్వాహకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో నల్గొండ పట్టణంలో క్రీడాకారులందరూ ప్రోత్సహించుకుంటూ 6 సార్లు నిర్వహించంటే చాలా అంటే డబ్బుతో ఖర్చుతో కూడినటువంటి ఏ పరిసరాలకు ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళు ఏదైతే తీసుకునే సంకల్పంతో 6 సార్లు నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించే దాతలు కూడా అందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు రమేష్ భాయ్ నేను కోరుకున్నట్టు కొత్త గ్రౌండ్లో కూడా ఆడతామని అనుకుంటున్నాం. ఎందుకంటే సీఎం గారు వచ్చే 27వ తారీఖు సీఎం గారు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈ కాలేజీ తీసుకొచ్చి ఈ కాలేజీలో ఈ గ్రౌండ్ గురించి, కాలేజీ గురించి మన ప్రీతం నాయకు కోమటిరెడ్డి వెంకట గారు మాట్లాడి దీనంతా ఫైనల్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఇంత మంచి స్పోర్ట్స్ నిర్వహిస్తున్నందుకు, క్రికెట్ నిర్వహిస్తున్నందుకు, NPL వాళ్ళకి సహకరిస్తున్నందుకు యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని ఇస్తున్నారు. ఏది ఏమైనా కానీ మనందరం కూడా ఒక మంచి ప్రీతం నాయకు కోమటిరెడ్డి వెంకట గారు తీసుకున్నటువంటి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు అందించాలని, ఒక సంవత్సరంలో నల్గొండ టౌన్లో కానీ నల్గొండ నియోజకవర్గంలో మొత్తం పూర్తిగా డ్రైనేజీ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, అలాగే రోడ్లు కానీ, అలాగే అవుట్కట్స్ ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. దానికి అందరూ మీరు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ 6 సీజన్ ఈరోజు చివరి అంకానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సెమీఫైనల్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. రేపు ఫైనల్ మ్యాచ్ ఉండబోతూ ఉంది. ఇప్పటికే గత 27-28 రోజుల నుంచి ఈ టోర్నమెంటు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించబడుతూ ఉంది. ఎందుకంటే నల్గొండలో క్రికెట్కి చాలా ఆదరణ ఉంది. నల్గొండలనే కాదు, మన భారతదేశ వ్యాప్తంగా క్రికెట్కున్న ఆదరణ వేరే ఏ గేమ్కి కూడా లేదు. ఈ క్రీడల ద్వారా ఎంతోమంది యువకులు స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ NPL టోర్నమెంట్లో మన రాంజీ ప్లేయర్స్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నల్గొండకు వచ్చి తమ ఆట ద్వారా నల్గొండ ప్రజలందరినీ కూడా మంచిగా ఉత్తేజపరిచిన ఆ ప్లేయర్లందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, ముఖ్యంగా రేపు ప్రతీక్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు 8 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుంది. ఈ రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు కానీ, యువకులు కానీ, యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ విరివిగా పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రక్తదానం అంటే మహాదానం, ప్రాణదానం చేసినంత విలువ. రక్తదానం చాలా గొప్పది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా విరివిగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ NPL టోర్నమెంట్ కూడా చాలా విజయవంతమైంది. ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండే విధంగా దీన్ని నిర్వహిస్తూ పోతా ఉన్నాం. ఈ నిర్వహిస్తున్నటువంటి భువనగిరి ప్రభాకర్ కానివ్వండి, వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ మాజీ కానివ్వండి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ MPTC నగేష్ గారు, అదేవిధంగా చిన్ని రంగా గారు కానివ్వండి, వీరందరి కృషి వల్ల ఈ టోర్నమెంట్ దిగ్విజయమైంది. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిని 2,22,222 రూపాయలుగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 1 లక్ష రెండో బహుమతి 1,11,111 రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ వారు అందిస్తూ ఉన్నారు.
అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ 25-30 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్లేయర్స్కి రోజు 150 మందికి మధ్యాహ్న భోజనం కూడా అందించడానికి ఎంతో మంది తమ సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా డివిఎన్ రెడ్డి గారు, ప్రముఖ నల్గొండ కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా శివశెట్టి సత్యనారాయణ గారు, ప్రముఖ కాంట్రాక్టర్ నల్గొండ గారు, వారు చేసిన సహాయం నిజంగా గొప్పది. అదేవిధంగా వీరితో పాటు నల్గొండ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, పాషం రామరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ తిప్పర్తి గారు, అదేవిధంగా డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా డిసిసిబి డైరెక్టర్ పాషం సంపతన్న గారు, అదేవిధంగా జూకూరు రమేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వంగూరు లక్ష్మయ్య గారు నల్గొండ మాజీ జెడ్పీటీసీ గారు, అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి మా కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా అనూప్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన కౌన్సిలర్లు, ప్రముఖులు ఎంతోమంది ఈ టోర్నమెంట్లో, హాస్పిటల్ యాజమాన్యాలు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా, ఎందుకంటే ఇది ఇంత ఖర్చుతో కూడిన టోర్నమెంట్, కనీసం ఒక 10 నుంచి 15 లక్షల రూపాయల ఖర్చు రావడం జరిగింది. ఈ దాతలందరూ కూడా క్రీడాభిమానులు మాకు సహకరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపటి ఫైనల్ కూడా మంచి మ్యాచ్ జరగబోయే అవకాశం ఉంది కాబట్టిగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ NPL 6 ఫైనల్ మ్యాచ్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపటి మ్యాచ్కి ప్రీతం నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేపు NPL 6 ఫైనల్ మ్యాచ్కి చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. దయచేసి అందరూ క్రికెట్ ప్రేమికులందరికీ, అలాగే యువకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 3 గంటలకు రాజగోపాల్ సార్ ఇక్కడ రావడం జరుగుతుంది జింకరాజ్ గ్రౌండ్కు. ఈ కార్యక్రమాన్ని ఫైనల్ మ్యాచ్ని వీక్షించి గత 20 రోజులకి నడిచే టోర్నమెంట్ను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూడుతున్నటువంటి టోర్నమెంట్ ఇది. రోజు 150 మంది భోజనాలు పెట్టడం, అలాగే లాస్ట్ రోజు 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో NPL 6 వారి ఆధ్వర్యంలో కలిపి బెడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ యువకులందరూ వచ్చి రక్తదానం చేసి, అలాగే మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి కుమార్ పేరు నిర్వహించే ఇక గవర్నమెంట్కు అందరూ సహకరించి దిగ్విజయం చేయాలని ప్రీతం నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్వాగతం పలకాలని కోరుతున్నారు.